Okay, praise the Lord for the feedback about the book of Daniel and also Jonah. And I want to thank each and everyone for praying really seriously. It's only because of all your prayers I'm able to stand and take the Bible study. మీ అందరి ప్రార్థన బట్టే నేను మీకు బైబిల్ స్టడీ తీసుకోగలుగుతుంటున్నాను. నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఎలాంటి ఐఎమ్ నాట్ వర్తీ, బట్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ ప్రేయర్స్, మీ యొక్క ప్రార్థనలు, దేవుని యొక్క కృపను బట్టే. సో ఈరోజు దేవుని యొక్క చిత్తమైతే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం గురించి మనము ధ్యానించుకుందాము. దానికి ముందు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రాలు. అనేకులు ప్రభువా మరి బైబిల్ స్టడీ ద్వారా మేలు పొందుతుంటున్నారు, ఆధ్యాత్మికంగా ప్రభువా మరి బలపడుతుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యము జరిగిస్తుంటున్నాడు ప్రభువా. అందుని బట్టి మీకే సమస్త మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఎన్నికలేని మమ్మల్ని ప్రభా మీరు లోకంలో నుండి వేరు చేసుకొని ప్రభా దానియేలు వలె మేము కూడా ఒక విదేశానికి వచ్చినప్పటికీ ఫారెన్ కంట్రీలో మమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఆశ్రదించినందుకే స్తోత్రాలు. దానియేలు దేవుడు ఈరోజు అదే దేవుడు మాతో కూడా ఉన్నాడు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. దయగల ప్రభా మరి సమయంలో ఈరోజు వాక్యదానాన్ని కూడా మీరు దీవించి ఆశ్రదించమని యేసుక్రీస్తు నామమున ఎంతో వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సో ప్రియులారా, ఈ రోజు దానియేలు గ్రంథము 10వ అధ్యాయం నుంచి మనము ధ్యానించబోతుంటున్నాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో ప్రత్యేకంగా మరి ముఖ్యమైన విషయాన్ని ఏముందంటే, దానియేలు 3 వారములు భోజనము లేక ఆయన ఉపవాస ప్రార్థన చేసినట్టు ఈ గ్రంథంలో రాయబడి ఉంటుంది. డానియల్ was mourning and fasting for 3 weeks. So 3 weeks అంటే 21 days. దానియేలు మనకందరికి తెలుసు, he was a civil servant. He was working in the king and he was the governor for 12 provinces. So he had a very big responsibility. ఎంతో బాధ్యత కలిగిన ఉద్యోగము కలిగిన వ్యక్తి. సో అంటే ఎంతో బిజీగా ఉండిండొచ్చు తన ఎన్నో మరి ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాడంటే చాలా మరి బాధ్యత కలిగిన ఉద్యోగం ఉంటది. కానీ ఇలాంటి ఉద్యోగంలో ఉన్నా, బిజీ లైఫ్ లో ఉన్నా కానీ దానియేలు 3 వారములు మరి ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు ఈ యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. సో హౌ హీ కుడ్ హావ్ డన్ ఇట్ అనేది ఒక ప్రశ్న. ఎట్లా చేస్తుంటాడు? సో నేను అనుకుంటాను దానియేలు యాన్యువల్ లీవ్ పెట్టుకొని ఉంటాడు. సో యాన్యువల్ లీవ్ పెట్టుకొని, లేకుంటే లాస్ ఆఫ్ పే అయినా పోయి ఉంటాడు. ఐదర్ ఆఫ్ దిస్ 2 థింగ్స్ వుడ్ హావ్ డన్. సో మనమైతే యాన్యువల్ లీవ్ హాలిడేకి అయితే పెట్టుకుంటాం కదా, హాలిడేకి అయితే యాన్యువల్ లీవ్ పెట్టుకుంటాం, లేదంటే ఏదైనా బర్త్డే కంటే హాలిడే పెట్టుకుంటాం యాన్యువల్ లీవ్, పెళ్లి కంటే యాన్యువల్ లీవ్ పెట్టుకుంటాం. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనం యాన్యువల్ లీవ్ పెట్టుకుంటామా చెప్పండి? లేకుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి లాస్ ఆఫ్ పే పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా? ఇది అసంభవం. కానీ దానియేలు మాత్రము ప్రత్యేకంగా ఏమని రాయబడి ఉందంటే, నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయక ఉంటిని, మాంసము గాని ద్రాక్షరసం గాని నోటికి రాలేదు, స్నానాభిషేకములు కూడా చేయలేదు. సో he set his heart and mind on God to fast and pray. సో ఈరోజు నేను ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఎలా చేయాలి ఒకటి, రెండోది ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ద్వారా రాబోయే ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు నేను మీతో క్లుప్తంగా పంచుకుంటాను. ఒక ప్రశ్న రావచ్చు, అన్నా మరి నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకుంటున్నాను
కానీ ఎట్లా చేయాలి, హౌ ఐ హ్యావ్ టు డూ. కొంతమందికి ఈ అవగాహన లేకపోవచ్చు. సో ఎట్లా ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క దాని ద్వారా మనము ఏమి మేలు పొందుతాం అనేది ఈరోజు మనం చూసుకుందాము. సో మీరు పవర్ పాయింట్ చూసినట్లయితే ఇక ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క హౌ టు డూ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది అక్కడ రాయబడింది. హౌ టు డూ ఫాస్టింగ్ ప్రేయర్ మొట్టమొదటిగా చూసినట్లయితే సెట్టింగ్ ఏ డెడికేటెడ్ టైమ్ అండ్ ప్లేస్. ఒక ప్రత్యేకమైన సమయము, దినము, ఒక ప్రత్యేకమైన స్థలము మనకు ఎంతో అవసరం. ఎందుకు ప్రత్యేకమైన టైం అవసరం అంటే, ఇఫ్ యూ డోంట్ సెట్ ద టైమ్, వి సెట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ కదా. కుకింగ్ కి టైం సెట్ చేసుకుంటాము, స్నానానికి టైం షెడ్యూల్ సెట్ చేసుకుంటాము, షాపింగ్ కి టైం సెట్ చేసుకుంటాము. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎ సెట్ టైం. స్లీపింగ్ కి టైం సెట్ చేసుకుంటాం. అలాగే ఫర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఆల్సో వీ హ్యావ్ టు హ్యావ్ ఏ సెట్ టైం. ఒక ప్రత్యేకమైన టైంని నియమించుకోవాలి, డేని మనం నియమించుకోవాలి. రెండోది ఏంటంటే ఒక స్థలం కూడా. ఎందుకంటే మనము ఎక్కడైతే మనం ఫాస్టింగ్ లో ఉండి ప్రేయర్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్. అక్కడ ఎలాంటి మరి మనకు అభ్యంతరాలు ఉండకూడదు, లేకుంటే మనము డైవర్ట్ అయిపోయే పరిస్థితులు కానీ, లేకుంటే మన యొక్క అక్కడ ప్రశాంతత అనే పరిస్థితిలో ఉండాలి. అంటే దేర్ షుడ్ బి ఏ ప్లేస్ వేర్ వీఆర్ నాట్ డైవర్టెడ్ అండ్ వేర్ వీ క్యాన్ ఏబుల్ టు సిట్ క్వైట్లీ అండ్ ప్రే. సో అది ప్రాముఖ్యమైన విషయం మనము ప్రేయర్ లో ఉండాలంటే. సో ప్రశ్న ఏంటంటే, మనము హౌ మెనీ ఆఫ్ us ఆర్ సెట్టింగ్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్ అండ్ హౌ మెనీ ఆఫ్ us ఆర్ హ్యావింగ్ ఏ సెట్ ప్లేస్. ఒకసారి ఒక పాస్టరు ఒక ఇంటికి డెడికేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కిచెన్ చూపించినారు, ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్స్ చూపించినారు, ఆ తర్వాత ఇంకొక స్పేర్ రూమ్ చూపించినారంట. అయితే ఆ స్పేర్ రూమ్ పాస్టర్ గారు అన్నారంట, ఈ స్పేర్ రూమ్ ని మీరు ప్రత్యేకంగా పెట్టుకొని ప్రార్థన రూమ్ గా పెట్టుకోండి అని చెప్పినాడంట. అయితే ప్రేయర్ చేసి వెళ్ళిపోయినాడు. ఆఫ్టర్ 2 years he visited again that house. So when he visited, he particularly want to see that spare room, how they are utilizing it. అయితే ఎప్పుడైతే ఆ స్పేర్ రూమ్ లోకి పోయి చూసినాడో, ఆ స్పేర్ రూమ్ ఒక స్టోర్ రూమ్ గా మారిపోయిందంట. చూడండి, మనకు జీవితంలో కూడా మనం అన్నిటికీ స్థలం ఉంటుంది. మనకు బుక్స్ పెట్టుకోవడానికి స్థలం ఉంటుంది, లేకుంటే ఇంకా డిన్నర్ కొరకు స్థలం ఉంటుంది. కానీ దేవుని కొరకు ప్రత్యేకమైన స్థలం అనేది మనము పెట్టుకుంటే అది మంచిది. ప్రత్యేకమైన సమయము, ప్రత్యేకమైన స్థలము. రెండోది ఏంటంటే హౌ టు డూ ఫాస్టింగ్. రెండో పాయింట్ ఫోకసింగ్ ఆన్ గాడ్. సో when we fast and pray, our focus should be on God. కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకొని షాపింగ్కి వెళ్తారు, ఫాస్టింగ్ ప్రేయర్ అని పెట్టుకొని బట్టలు ఉతుకుతారు, ఫాస్టింగ్ ప్రేయర్ అని పెట్టుకొని కొన్నిసార్లు ఇల్లు శుభ్రం చేసుకుంటారు, లేకుంటే ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్తారు, ఇంకా వేరే పనులు చేస్తారు. సో ఇఫ్ యు డూ దాట్ యూ కెన్ నాట్ ఫోకస్ ఆన్ గాడ్. కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్ అయినప్పుడు ఇంకా వేరే యాక్టివిటీస్ పక్కన పెట్టేసేయాలి అన్నట్టు. అంటే జస్ట్ టోటల్ గా మనము దేవునిపై కేంద్రీకరించాలి. మూడవ పాయింట్ మనం చూసినట్లయితే ఫాస్టింగ్ ప్రేయర్ మీన్స్ వీఆర్ అవే ఫ్రమ్ అవర్ రొటీన్. అంటే అవే ఫ్రమ్ అవర్ రొటీన్ అంటే మనము రెగ్యులర్ గా చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదా, న్యూస్ చూడడమే కానీ, లేకుంటే వాట్సాప్ డైలీ వాట్సాప్ అయితే కనీసం అరగంట కంపల్సరీ మనం టైం పెడతాం కదా, అలాంటివి కానీ, లేకుంటే ఇంకా స్నేహితులతో మాట్లాడటం కానీ, ఇటువంటి కొంతమంది కొన్ని రొటీన్స్ ఉంటాయి కదా. సో అవే ఫ్రమ్ రొటీన్. సో ఫాస్టింగ్ ప్రేయర్ మీన్స్ వీఆర్ అవే ఫ్రమ్ అవర్ రొటీన్.
నాలుగోది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాలుగో పాయింట్, గివింగ్ క్వాలిటీ ఆఫ్ టైం టు రీడింగ్ అండ్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్. సో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు మనము ముచ్చట్లాడడం కానీ లేకుంటే అది ఇది చేయడం కాకుండా మనము దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవడం కానీ లేకుంటే వాక్యం వినడం కానీ మనం అలవాటు చేసుకుంటే దేవుడు ఆ సమయంలో ఆ ప్రేయర్ లో మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఎ టూ వే ట్రాఫిక్ అంటారు కదా. సో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఈజ్ ఎ టూ వే ట్రాఫిక్. అంటే టూ వే ట్రాఫిక్ అంటే మనము దేవునితో మాట్లాడతాము, దేవుడు మనతో మాట్లాడతాడు. సో మనము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అన్నప్పుడు మనము దేవునితో సమయం గడిపితేనే దేవుడు మనతో మాట్లాడతాడు కదా. ఇప్పుడు మన మమ్మీ డాడీతో మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు, ఇక్కడ నుండి ఇండియాకి ఫోన్ చేయాలనుకున్నప్పుడు మనం మన టైం తీసుకొని మనం వారితో మాట్లాడాలి. అంటే వీ హ్యావ్ టు గివ్ టైం. సో ఇది టూ వే కదా. మనం వాళ్ళతో మాట్లాడుతుంటాము, వాళ్ళు మనతో ఫోన్ లో మాట్లాడుతుంటారు. లేకుంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఏమి మాట్లాడకుండా అట్టనే ఉన్నాం అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, అది ఏమైంది వీడికి అని అనుకుంటారు కదా. సో ఇట్ ఈస్ అ టూ వే ట్రాఫిక్ సిస్టమ్ అన్నట్టు. అంటే దేవుడు మనతో కూడా ఈ విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఐదోది ఏంటంటే రిఫ్లెక్టింగ్ అబౌట్ హౌ గాడ్ ఆన్సర్డ్ ప్రేయర్స్ ఇన్ ద పాస్ట్. సో మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు మనము దేవుడు గత దినాల్లో ఏమి చేశాడు, గత ఫాస్టింగ్ ప్రేయర్స్ లో కానీ గత ప్రార్థనల ద్వారా ఏ విషయాలు దేవుడు నాకు ఆన్సర్ చేసినాడు. ఈవెన్ ఇట్ ఈస్ గుడ్ టు రైట్ లిస్ట్ ఆఫ్ ఇట్. మనం ఒక డైరీ మెయింటైన్ చేసుకోవడం కూడా మంచిది. ఫలానా టైంలో ఫలానా సంవత్సరము దేవుడు ఈ విషయం నాకు ఆన్సర్ ఇచ్చాడు, ఫలానా విషయానికి నా వీసా విషయమే కానీ లేకుంటే ఉద్యోగం విషయమే కానీ లేకుంటే ఇంకా ఫైనాన్షియల్ ఏదైనా సరే, ఇఫ్ యూ రైట్ ఇట్ డౌన్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్, సో దట్ యూ కెన్ రిఫ్లెక్ట్ ఆన్ హౌ గాడ్ ఆన్సర్డ్ యువర్ ప్రేయర్స్ ఇన్ ద పాస్ట్ అండ్ దట్ విల్ హెల్ప్ యూ టు థ్యాంక్ గాడ్. 6th పాయింట్ కి వస్తుంటున్నాం. సో థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ హీ డిడ్. సో దేవుడు ఏం చేసినాడో గత దినాల్లో మనం దాని విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. సో when we thank God, you can see the Spirit of God coming upon you, and also you can feel that you will be uplifted. So thanking God. And 7th point ఏంటంటే confessing our mistakes and failures. So fasting and prayer is also a platform where you will have an opportunity to reflect upon your mistakes and failures and to confess before God. సో నా జీవితంలో కూడా దేవుడు నేర్పించినాడు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. నేను రక్షించబడ్డప్పుడు మా ఇంట్లో ఎవరికి రక్షణ లేదు, నేనే మొట్టమొదటిగా మా కుటుంబంలో రక్షించబడ్డాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతుంటున్నాను. ఆ తర్వాత మేము మెథడిస్ట్ బ్యాక్గ్రౌండ్ బేసికల్ గా మాది. అయితే నీకు ఇంత భక్తి ఎందుకు, ఇంత ప్రార్థనలు ఎందుకు అని మా యొక్క బ్రదర్స్ కూడా నన్ను కొన్నిసార్లు మరి ఎగతాళి చేసేవాళ్ళు. కానీ దానియేలు వలె మరి ప్రతి వారం కూడా ఫాస్టింగ్ లో ఉండి ఫ్రైడే నేను నా కుటుంబం కొరకు, వారి రక్షణ కొరకు, నా భవిష్యత్తు కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. ఆ యొక్క ప్రార్థనను బట్టి ప్రతి ఫ్రైడే దట్ వాజ్ మై డే ఆఫ్ ఫాస్టింగ్. సో అట్లా సెటప్ చేసుకున్నా ప్రతి ఫ్రైడే. తర్వాత ఒక ప్లేస్ పైన మేడ గదిలో వెళ్ళి నేను ప్రార్థన చేసేవాడిని. ఒకవేళ మేడ గదిలో లేకపోతే మిద్దె మీదకి వెళ్ళిపోయేవాడిని. మిద్దె మీద వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఒకవేళ మిద్దె మీద నాకు స్థలం లేకపోతే మందిరానికి వెళ్ళిపోయేవాడిని. మందిరానికి వెళ్ళి అక్కడ ఒక మరి ఫ్యామిలీ ఉండేది, వాళ్ళు దే యూస్ టు లుక్ ఆఫ్టర్ ద చర్చ్. సో అప్పుడు నేను పైన మందిరం ఖాళీ ఉండేది కాబట్టి ఇక్కడ వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. సో ద రిజల్ట్ ఈస్ దట్ ఆఫ్టర్ 10 years గాడ్
saved my whole family. దేవుడు కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకొని రక్షణానుభవంలోనికి తీసుకొచ్చినాడు. ఇంకా దాని భవిష్యత్తు రిజల్ట్ ఏంటంటే, నేను నా ఇల్లు వదిలి వచ్చేసాను. ఇప్పటికి కూడా ప్రతి ఫ్రైడే మా ఇంట్లో ఈవినింగ్ ప్రార్థన జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే ఇన్ మై హౌస్ ద ప్రేయర్స్ ఆర్ కంటిన్యూయింగ్. ఇట్ ఈస్ బికాస్ ఆల్ గ్లోరీ టు గాడ్, బికాస్ ద రూట్ వాస్ సోన్ దేర్. అక్కడ ఆ యొక్క బీజం వేయబడింది కాబట్టి. నిన్న కూడా నేను సండే ఫోన్ చేసినప్పుడు మా నాన్నగారు అంటున్నారు, నిన్న మన ఇంట్లో ప్రేయర్ జరిగింది బాబు అని. సో ప్రియులారా చూడండి, మనం చేసే ప్రార్థన ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సీడ్. See, when you sow the seed, you will not see the harvest immediately. It will take for the seed to grow and become a plant, and then it bears fruit. So sometimes the prayer is just like you are putting the seed in the earth. మనము భూమిలో ఒక విత్తనం వేసినట్టు అన్నట్టు దాని యొక్క ప్రతిఫలాన్ని మనం రాబో దినాల్లో చూస్తాము. సో ఆ తర్వాత చూడండి 7వ విషయం మనం చూసాం కదా, ఫర్గివ్నెస్ అండ్ రెస్టోరేషన్. ఫాస్టింగ్ ప్రేయర్ విల్ హెల్ప్ us to get the forgiveness from God and restoration. That is the blessings. Shall we go to the blessings now? So there are 7 blessings of fasting prayer. First blessing ఏంటంటే God reveals secrets. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనకు రహస్యాలు బయలుపరుస్తాడు. అదే దానియేలు జీవితం మనం చూస్తాం. దానియేలు ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నాడో దానియేలుకు దానియేలు స్నేహితులకు దేవుడు రహస్యాన్ని బయలుపరిచినాడు. తర్వాత దానియేలు కూడా ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోక రహస్యాలను దానియేలుకు బయలుపరిచినాడు. సో ఇట్ రివీల్స్ గాడ్స్ మైండ్, రివీల్ గాడ్స్ సీక్రెట్స్. అందుకే వాక్యంలో ఉంది కదా, నాకు మొరపెట్టుము, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరుస్తానంటున్నాడు ప్రభు. ఎప్పుడు బయలుపరుస్తాడు? నాకు మొరపెట్టినప్పుడు, అంటే when we pray to God. So that means when we are waiting upon the Lord. So fasting and prayer means you are praying and waiting upon the Lord. Second ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా we get deliverance. అదే జరిగింది కదా దానియేలు జీవితంలో. మరి he was delivered from the lion's den. So he was delivered from all his troubles. సో మన జీవితంలో కూడా అనేకమైన విషయాల్లో దేవుడు మనకు డెలివరెన్స్ ఇస్తాడు, మనకు విడుదలను ఇస్తాడు. అది 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదంకి వచ్చినట్లయితే God reveal God's plan for your future. That means you get a revelation. భవిష్యత్తు గురించిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తాడు. సో వి గెట్ ఎ రెవల్యూషన్. సో మనకు విలియం కేరీ జీవితాన్ని చూసినట్లయితే, విలియం కేరీ ఒక చెప్పుల షాప్ లో పనిచేసేవాడు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ షూ మేకర్ షాప్. సో హీ వాజ్ ప్రేయింగ్. ఆయన యొక్క షాప్ లో ప్రపంచ పటం ఒకటి ఉండేది. ఆ పటం పెట్టుకొని ప్రతి రోజు కూడా మరి అతను ఒక ప్రత్యేకమైన సమయాన్ని పెట్టుకొని ఆ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తుండేవాడు. అయితే దేవుడు గాడ్ రివీల్డ్ హిమ్ ద ప్లాన్ ఫర్ హిస్ ఫ్యూచర్. అయితే దేవుడు విలియం కేరీకి ఇండియా వెళ్ళమని బయలుపరిచింటున్నాడు. హి రివీల్డ్ హిస్ ప్లాన్. సో ఇండియా వెళ్ళాలని అతను ఎప్పుడైతే దేవుడు అతనికి బయలుపరిచినాడు, అప్పుడు అతను మిషనరీ సొసైటీకి వెళ్ళినాడు. వెళ్ళేసి నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడిగినాడు. అప్పుడు మిషనరీ సొసైటీ వాళ్ళు అతని యొక్క రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసినారు. నువ్వేంటి కుర్రాడివి, యవనస్తుడు, నువ్వు ఇండియా పోయి ఇండియాని ఎట్లా మార్చగలవు అని అతన్ని ఒకలాగా ఎగతాళిగా మాట్లాడి ఉంటున్నాడు. కానీ విలియం కేరీ దేవుడు అతనికి ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి, ఆ యొక్క రెవల్యూషన్ ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే ఒక సమయం వచ్చింది, అప్పుడు వాళ్ళు మిషనరీ సొసైటీ వాళ్ళు మీటింగ్ లో విలియం కేరీకి వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినారు. అప్పుడు విలియం కేరీ వెళ్ళేసి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడినాడు.
ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆ యొక్క స్లోగన్ ఉంది, ఏమని ఉందంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ మర్చిపోయిన ఇంకొక వర్డ్ ఉంది. సో దట్ వాజ్ ది స్లోగన్ ఫర్ ఆ థీమ్ మీద మాట్లాడినాడు. సో ఎప్పుడైతే విలియం కేరీ ఆ థీమ్ మీద మాట్లాడినారో అప్పుడు ఆ యొక్క మిషనరీ సొసైటీ వాళ్ళు దే వేర్ కన్విన్స్డ్ దట్ హీ హ్యాడ్ ఎ రియల్ బర్డన్ టు గో టు ఇండియా. అయితే ఇంకొక ఆటంకం వచ్చింది, అతని యొక్క భార్య అతనితో రావడానికి ఇష్టపడలేదు. దాని కొరకు కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతని భార్యను కూడా సిద్ధపరిచాడు. ద సెకండ్ స్లోగన్ ఏంటంటే అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ great things for God. Not only we expect by fasting and prayer, but God will help us to attempt also to do great things for God. So that was the revelation, and William Carey got brother Buxing uncle జీవితం కూడా చూసినట్లయితే నిన్న నేను అదే బైబిల్ స్టడీలో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఆయన 19 రోజులు వెళ్ళి అక్కడ ముక్తి మిషన్ లో 19 nights he was praying to God to reveal his future plan. After 19 days, God told him to go to Chennai, and God told him to go there, and there a couple of brothers already invited him, but he was waiting upon the Lord. అప్పుడు ఎప్పుడైతే చెన్నైకి వెళ్ళి ఉంటున్నాడో బ్రదర్ బక్సింగ్, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ బ్రదర్ దొరైరాజ్ ఇంకొక ఇద్దరు బ్రదర్స్ తో కలిసి చెన్నైలో ఒక మరి చిన్న ఒక కొండ ఉంది, దాన్ని పల్లవరం హిల్ అంటారు. ఆ హిల్ మీద వెళ్ళి వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఆ హిల్ ఆ కొండ మీద ఏంటంటే అన్ని మరి సమాధులు ఉన్నాయి, ఒక పాడుబడిన స్థలం. అయితే పెట్రోమాక్స్ వెళ్ళేసి అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన సమయంలో కొన్ని స్కార్పియన్స్ అక్కడికి వస్తున్నాయి. ఒక బ్రదర్ మెల్కో నుండి ఆ యొక్క మరి తేళ్లను చంపుతున్నాడు. ఈ ఇద్దరు బ్రదర్స్ ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళకి స్థలం ఎక్కడ లేదు, ఆ కొండ తప్ప. సో రాత్రంతా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బ్రదర్ బక్సింగ్ కి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము ఆ రెవల్యూషన్ ఇచ్చినాడు. న్యూ టెస్టిమెంట్ చర్చ్ రెవల్యూషన్. ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ చర్చ్ రెవల్యూషన్ బట్టి అక్కడ యెహోవా షామా మరి ఆరంభించబడింది. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటారు మెడ్రాస్ కి వెళ్ళినప్పుడు, అక్కడ యెహోవా షామా అది ఒక ముస్లిం అతని ప్లేస్. అదొక పాడుబడిన ఒక కోట. అయితే ఆ కోటను రెంట్కి తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అయితే దేవుడు దర్శనం ఇచ్చినట్టు ప్రార్థన చేస్తుంటున్నారు. అయితే ఆ సమయంలో ఏమైందంటే ఒక ఎన్వెలప్ పోస్టల్ ఎన్వెలప్ బ్రదర్ బక్సింగ్ వచ్చింది. ఆ ఎన్వెలప్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క కోటకు ఎంత డబ్బు కావాలనో, అడ్వాన్స్ కట్టాలనో, ఆ రెంట్ ఒక సిస్టర్ ఎప్పుడో బక్సింగ్ అంకుల్ కి ఇవ్వవలసిన గిఫ్ట్ మర్చిపోయిందంట. తను అట్లనే తీసి పెట్టింది, ఆమె పోస్టులు పంపించింది. ఆ విధంగా దేవుడు దైవదాసుడైన బక్సింగ్ గారికి కానీ లేకుంటే విలియం కేరీకి కానీ ఈ యొక్క ఫ్యూచర్ ప్లాన్ అండ్ రెవల్యూషన్ బయలుపరిచి ఉంటున్నాడు. సో ఆర్ యూ సీరియస్ రియల్లీ టు నో వాట్ గాడ్స్ ప్లాన్ ఇస్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో రెవల్యూషన్? ఇట్ కుడ్ బి యువర్ మ్యారేజ్, ఇట్ కుడ్ బి settlement, or it could be ministry. You have to if you want God to reveal his plan for your future and for the ministry, fasting prayer is the only way you can get the answers. Na nalgo vishayani man chustuntunnam, uplifting our spirits. Upasa pradhana dwara devudu mana atma mari బలపరచబడుతుంది. మన ఆత్మ మన యొక్క మైండ్ అండ్ స్పిరిట్ బోత్ విల్ బి రిఫ్రెష్డ్. బోత్ అంటే మన మనసు రిఫ్రెష్ అవుతుంది, మన యొక్క అంతరాత్మ కూడా బలపరచబడుతుంది. రిఫ్రెషింగ్ అవర్ మైండ్
and uplifting our spirit. నాకు టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫాస్ట్. నంబర్ 5 ఏంటంటే రిసీవింగ్ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్. డూ యూ వాంట్ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్? అంటే నీ యొక్క జీవితంలో నూతనమైన విధానంలో ఆశీర్వదింపబడాలి అంటే ఒక ప్రత్యేకమైన వెపన్ ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు you receive great breakthroughs in your life. So dear brothers and sisters, I want you to encourage that you set a separate time and place to fast and pray. 6th ఏంటంటే victory over enemy. శత్రు పైన విజయాన్ని. మనకు తెలియని శత్రువులు ఎంతో మంది ఉంటారు. ఇన్సైడ్ enemies and outside enemies, both are there. So inside and outside enemies to be we have to get victory అంటే ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. సో దానియేలు జీవితంలో కూడా చూసినట్లయితే అతనికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. మీరు మొదటి అధ్యాయం నుండి ఈ అధ్యాయం వరకు వచ్చినట్లయితే శత్రువులు అతని మీద ఎంతో పగబట్టి ఉంటున్నారు, అసూయపడ్డారు, చంపాలనుకున్నారు. వీటన్నిటిలో విజయాన్ని పొంది అతను ఉన్నత స్థాయికి వెళ్ళినాడంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. 7దిగా మనం చూసినట్లయితే ఫర్గివ్నెస్ అండ్ రెస్టోరేషన్. మన జీవితంలో మనం మానవులం, కంపల్సరీ సమ్ టైమ్స్ వి ఫెయిల్, and it could be not big sins, maybe small sins, and for us to have that forgiveness and restoration, మనము దేవుని దగ్గర క్షమాపణ అడిగి తిరిగి మనము పునరుద్ధరింపబడాలి అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే మనము పునరుద్ధరింపబడతాము. చూడండి 10వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమని రాయబడి ఉంది 12వ వచనంలో, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. పోయిన అధ్యాయంలో చూసినట్లయితే గబ్రియేలు వచ్చి ఉంటున్నది దానియేలు యొద్దకు. ఈ అధ్యాయంలో చూసినట్లయితే మిఖాయేలు వచ్చి ఉంటున్నాడు. ఎందుకు మిఖాయేలు వచ్చి ఉంటున్నాడు అంటే చూడండి, బ్రేక్ త్రూ అనే పాయింట్ చెప్పాను కదా. అంటే శత్రువు యొక్క బ్యారియర్స్ బ్రేక్ కావాలంటే ఉపవాస ప్రార్థన. దానియేలు 21 days ప్రేయర్ చేస్తున్నప్పుడు అతని ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చినాడు. ఆ జవాబుకు ప్రతిఫలంగా దేవుని యొక్క దూత పరలోకంలో నుండి భూలోకానికి దిగొస్తుంటున్నప్పుడు మధ్యాకాశములో సాతాను అడ్డగించాడు. సో సాతానుతో పోరాడాల్సి వచ్చింది ఎవరు? మిఖాయేలు దూత. అందుకే మిఖాయేలు ఏమని రాస్తాడంటే చూడండి 13వ వచనంలో, the prince of the kingdom of Persia withstood me 21 days, but Michael, one of the princes, came to help me, for I was left there with the kings of Persia. సో ఇక్కడ మనం చూస్తుంటున్నాం, పారసీకుల రాజ్యాధిపతి 20 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతిలో మిఖాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. సో హియర్ వి సీ sometimes we have to get the breakthroughs. So even God will not spare to send his angel to attend to our fasting prayers. దేవుడు తన దూతను పంపి కూడా మన యొక్క ప్రేయర్స్ కి ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. సో నేను అప్లిఫ్టింగ్ అవర్ స్పిరిట్ అని చెప్పాను కదా, అది ఏంటంటే స్ట్రెంథనింగ్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ అండ్ స్పిరిచువల్లీ. చూడండి 19వ వచనంలో ఏమనుందంటే, అగైన్ having the appearance of a man touched me and strengthened me అని ఉంది కదా. అంటే ఇక్కడ ఏమనుందంటే, నన్ను ముట్టి నన్ను బలపరిచెను, నీవు బహుప్రియుడు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకొనుమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకుంటుని. చూడండి, ధైర్యము బలము రెండు ఇక్కడ ఉంటున్నాయి. సో నీకు బలము కావాలేనా, నీకు ధైర్యం కావాలేనా, నీకు భయము పోవాలేనా? భయము పోవాలి, ధైర్యం కావాలి, బలం కావాలంటే దానికి ఒకటే సూత్రము, ఉపవాసం ఉండి మనం ప్రార్థించడం. సో దట్స్ ద రీజన్. ఫియర్ అనేది కొన్నిసార్లు మనను ఆవరిస్తుంది మన యొక్క జీవితంలో, కానీ ఈ ఫియర్ అనేది పోవాలి, మనము స్ట్రెంగ్త్ కావాలి, మనము ఇంకా మన యొక్క జీవితంలో
శుభము కలగాలి. శుభం అనే మాట ఉంది కదా, శుభము కలగాలి అని అంటే, ధైర్యము కలగాలి అంటే, బలం కలగాలంటే దాని సూత్రము మనము ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలండి. అందుకే ప్రియులారా, సంఘములో కానీ లేకుంటే వ్యక్తిగతంగా కానీ మనం ఎంతమంది ఫాస్టింగ్ ప్రేయర్ అటెండ్ అవుతున్నాం, ఎంతమంది మనం ఆల్ నైట్ ప్రేయర్ లేకుంటే హాఫ్ నైట్ ప్రేయర్స్ అటెండ్ అవుతున్నాం, ఎంతమంది మనం సంఘ ప్రార్థన అటెండ్ అవుతుంటున్నాం, ఎంతమంది మనము వ్యక్తిగతంగా మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ప్రేయర్ ఇస్ 2 టైప్స్, పర్సనల్ ఉంటుంది, తర్వాత కార్పొరేట్ ప్రేయర్ ఉంటుంది. సో డానియల్ లైఫ్ లో 2 kinds ఆఫ్ ప్రేయర్స్ చూస్తుంటున్నాం. దేర్ ఇస్ పర్సనల్ ప్రేయర్ అండ్ ఆల్సో ఏ కార్పొరేట్ ప్రేయర్. అంటే పరిశుద్ధులతో కలిసి ప్రార్థించాడు, వ్యక్తిగతంగా కూడా ప్రార్థించాడు. రెండు అవసరమే మనకు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, అన్న నేను ఒక్కరిని ప్రేయర్ చేసుకుంటాను, నేను చర్చికి రావడం అవసరం లేదు, లేకుంటే నేను ఏదో ఇంకా చర్చిలో జాయిన్ కావడం అవసరం లేదు. కాదు, రెండు అవసరమే. వ్యక్తిగతంగా మనము సమాజంగా రెండు ప్రార్థనలు అవసరమే. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి దేవా, మరి సమయము కొద్దిగా ఉంది ప్రభువా, ఆయన క్షమించండి. కొన్ని విషయాలు ప్రభువా, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభువా మేము పొందే ఆశీర్వాదాలు ఏంటో మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు. నన్ను కూడా క్షమించండి ప్రభువా. దేవా, వ్యక్తిగతంగా ఇంకా నేను కూడా ప్రభువా ఇంకా అధికంగా ప్రార్థనలో ఉండడానికి మీ కృపను నాకు అనుగ్రహించండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. మరి పర్సనల్ ప్రేయర్ అండ్ కార్పొరేట్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన, తర్వాత సమాజంతో సంఘంతో కలిసి ప్రార్థించే ఆ అనుభవంలోనికి ఇంకా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.